మంచి చెడుల మధ్య సమతుల్యతను కాపాడటానికి దేవుడి భయంకరమైన పామును రూపొందించాడట. కానీ అంతటితో ఆగలేదు. జూయిష్ పురాణం ప్రకారం ఆయన 2 అలాంటి పాములను సృష్టించాడు. ఈ 2 పాములను సృష్టించిన తర్వాత దేవుడే వాటి భయంకరమైన శక్తిని గమనించాడు. ఇలాంటిది ఒకటి ఉంటేనే ప్రమాదం, కానీ ఇలా 2 ఉంటే ఈ భూమిపై ఎవ్వరూ బ్రతకరు అని అర్థం చేసుకున్నాడు. దీంతో ఆ జూయిష్ పురాణాల ప్రకారం దేవుడు సృష్టించిన 2 భయంకరమైన పాముల్లో ఒకదాన్ని నాశనం చేసేశాడు. అయితే ఆడపామును నాశనం చేసిన తర్వాత మిగిలిన ఒకే ఒక్క అతిపెద్ద పాము ఇప్పటికీ జీవించే ఉంది. ఈ పాము పేరు లెవియథాన్. ఇది సముద్ర లోతుల్లో అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో నివసిస్తోంది. అంటే సముద్రం యొక్క అత్యంత అట్టడుగు భాగంలో. ప్రపంచం ముగిసే కాలంలో ఈ లెవియథాన్ పాము సముద్రం నుంచి బయటకొస్తుంది. అది బయటకొచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తూ ఉంటాయి. ఈ పాము అంతా రక్తంతో కప్పబడి ఉంటుంది, అంటే ఎర్రగా. దాని పరిమాణం కూడా అత్యంత భారీగా ఉంటుంది. కొందరు దీని పొడవు సుమారుగా 400 కిలోమీటర్లు ఉంటుందని చెబుతారు. అంటే వైజాగ్ నుంచి విజయవాడ వరకు అన్నమాట. ఈ పాము గనక తన తోకను కదిలిస్తే భూమి మీద భూకంపాలొస్తాయి. అంతేకాకుండా అది సముద్రం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుంది. ఆ కాలంలో అమ్మలు తమ పిల్లలను అమ్మేటంత విపత్కర పరిస్థితుల్లో ఉంటారు. ఈ లెవియథాన్ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవిస్తుంది. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది. దాని ఊపిరి భూమిపై పెద్ద అగ్నిపర్వతాలను పేల్చేయగలదు. అనేక ప్రాంతాల్లో భారీ సునామీలు ఏర్పడతాయి. ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమి వైపు తిరిగినప్పుడు సూర్యుణ్ణి కూడా కప్పివేసేంత పెద్దదిగా ఉంటుందని చెబుతారు. దాని భారీ ఆకారాన్ని వర్ణించడమే కాకుండా దాని ఉనికి చాలా భయంకరమైందని కూడా చెబుతారు.